శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేట రామ్నగర్ నందు వైసీపీ నేతలు అరాచకం సృష్టించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయినా ధర్మవరంలో 37వ వార్డు టీడీపీ కార్యకర్త స్వామి పైన వైసీపీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందమూరి నారాయణరెడ్డి మేనల్లుడు మల్లికార్జునరెడ్డి దాడి చేశారు. ఈ సందర్భంగా బాధితుడు లక్ష్మణస్వామి మాట్లాడుతూ నేసేపేటలోని తను చీరలు ఇవ్వాల్సిన అంగడికి వెళ్లి ఇంటికి వెళుతుండగా కొత్తపేటలో అన్యాయంగా దాడి చేయడం జరిగిందని వాపోయాడు. లక్ష్మణస్వామి 37వ వార్డు కార్యకర్తని, టీడీపీ కార్యకర్తని. టీడీపీ చంద్రబాబు నాయుడు అయిన వైస్ చైర్మన్ అల్లుడు మల్లికార్జునరెడ్డి నా పేరు దాడి చేసినాడు. నేను నేసేపటి నుండి చీరలు ఇచ్చి అంగడికి వస్తుంటే నా పని ఏదో నేను చూసుకుని రోడ్లో ఉంటే మా శ్రీనివాసరెడ్డి మంజు వాళ్ళతో నేను మాట్లాడుకుంటుంటే 2 వీలర్స్లో ముక్కుముడికి నిలబెట్టి దాడి చేసి వెళ్ళిపోయినాడు. నారాయణరెడ్డి స్పాట్లో ఉన్నాడు, మల్లికార్జునరెడ్డి స్పాట్లో ఉన్నాడు. 2019లో ఏజెంట్గా ఉన్నప్పుడు